హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం వాటిని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని వాటిని మెత్తగా ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా మనము ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. టమాటా ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా కాజు తీసేసుకొని ఒక 10 కాజుల వరకు తీసుకొని వాటిని కూడా వేసేసి అవి కూడా పూర్తిగా మగ్గేంత వరకుగా మనము మగ్గించుకోవాలి. కాజు వేసుకోవడం వల్ల మనం ఇక్కడ బటర్ యూజ్ చేయట్లేదు, కమ్మటి రుచి అనేది మనకు వస్తుంది. సో మనకు ఈ టమాటా ముగ్గలు అనేది అయితే మగ్గిపోయాయి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి నీళ్ళని మనము వేసుకునే అవసరం అనేది మనకు ఉండదు. సో ఈ విధంగా మనము పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు పూర్తిగా నూనెతో కూడా ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే మీరు బటర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. పూర్తిగా బటర్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెండింటిని పచ్చివాసన పోయేంత వరకుగా మనము స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మనము వేయించుకోవాలి. ఆల్రెడీ టమాటాని మనము తీసుకున్న ఉల్లిపాయలు అలాగే కాజు మనము కొద్దిగా ఉడికించుకున్నాము. సో మనకి ఇక్కడ టైం అనేది ఎక్కువగా పట్టదు, కొద్దిగా మనం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆల్రెడీ టమాటా వాటిని అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. సో కన్సిస్టెన్సీ మనకు వచ్చేటట్టుగా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ముందు అయితే చాలా థిక్గా ఉంది, సో దానికి సరిపడా నీళ్లు పోసేసుకోవాలి. తర్వాత 1 స్పూను మనము చక్కెర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలన్నిటిని వేసి అన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటాలు అనేది నాటి టమాటా యూజ్ చేయకూడదు, అవి పులుపు ఎక్కువగా ఉంటాయి. సో మనం లోకల్ టమాటా కాకుండా కొంచెము పులుపు తీపిగా ఉండే టమాటాలను తీసుకోవాలి. అలాగే బాగా పండిన టమాటాలను తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ అనేది మనకు. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత చివరిగా మనము కొంచెము క్రీమ్ కానీ లేదంటే ఇంట్లో ఉండే పాల మీద మీగడ కానీ వేసుకున్నట్టయితే రెస్టారెంట్ స్టైల్లో మనకు పన్నీర్ మసాలా కర్రీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే హైజెనిక్గా కూడా ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీ అనేది మనకు చపాతీ, రోటీ, పుల్కా, ఈవెన్ పూరీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.